నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. భరోసా భవనాన్ని మహిళా సంరక్షణ సముదాయంగా వాడుకుందామని పిలుపు. పార్టీలకు అతీతంగా ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానన్న జేవీఎల్ నరసింహారావు. బిహెచ్ఎల్ పెద్దగేటు వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ హామీ. ఏసీబీ వలలో చిక్కిన నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ. 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. చంద్రబాబుకు మద్దతుగా కొండపల్లిలో జలదీక్ష. చేయని నేరానికి చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేటలో భరోసా కేంద్రాన్ని మంత్రి హరీష్ రావుతో పాటు డీజీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట సిపి శ్వేత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ భరోసా భవనాన్ని మహిళా సంరక్షణ సముదాయంగా వాడుకుందామని, బాధితులు ఎవరైనా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా న్యాయం పొందవచ్చన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను పోలీస్ డిపార్ట్మెంట్ తూచా తప్పకుండా పాటిస్తున్నారని తెలిపారు. డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తుందన్నారు. ఈ భరోసా, సఖీ లాంటి ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, ఈ సెంటర్లు మహిళలకు, చిన్నపిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. యాక్చువల్గా మన 100 కదా, తక్కువ ఉండడానికి కారణం I have 9 members, sir. 3 per duty, sir, for 24 hours. Every time I need information, 3 members will be there. Yes, sir. He is a child protection officer. Chairman sir, So we request you to give the name to the Sir, I can't tell. Yes, sir. We have sent this team to Nalgonda, one of the best developments. ఏం పేరు పెట్టారమ్మా? అమ్మాయి ఏం పేరు? శ్రీజ. స్కూల్ రికార్డ్స్ తయారు చేసి బర్త్ సర్టిఫికేట్ తయారు చేసి ఇస్తాం శ్రీజ అని పెట్టి సార్ ఇక్కడ ఎక్కడలో పెట్టండి. సార్ చైల్డ్ లైన్ ఉంటుంది సార్, 108. సో ఇద్దరు బాబు అమ్మా అందరూ స్టేట్ అందరూ ఓకే సార్ తమ్ముడు వెనక పోయినావు. హలో, ఏడునా పోయినావా? దగ్గర
సిద్దిపేటలో కళ్ళు తెలియదు ఇక్కడ కళ్ళు మూసుకొని పోవాలి దృష్టితో అవుతుంది నువ్వు కళ్ళు తెలియదు ఇక్కడ అంటే జస్ట్ జోక్ చేసి చెప్తున్నాను మీడియా వాళ్ళందరికీ మీరు ఇంత బాగా చేశారు. ఇట్స్ టోకెన్ ఆఫ్ సార్ పార్టీలకు అతీతంగా ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని రాజ్యసభ సభ్యులు జేవీఎల్ నరసింహారావు హామీ ఇచ్చారు. ఆయన విశాఖ జిల్లా గాజువాకలో పర్యటించారు. 3 గ్రామాల తుంగ్లాం, కాపు తుంగ్లాం, చుక్కవానిపాలెం ప్రజల ఆధ్వర్యంలో BHEL పెద్ద గేటు వద్ద బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జేవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు గ్రామాల ప్రజలు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేవీఎల్ మాట్లాడుతూ తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. తుంగలం గ్రామం ఏదైతే మన BHEL ప్లాంట్కి ఆనుకొని ఉన్నదో ఇక్కడ 4 గ్రామాల ప్రజలకి BHELలో నుంచి ఉన్నటువంటి రోడ్డు ద్వారా ప్రయాణించడానికి సౌకర్యం లేకుండా గేట్ మూసేయబడుతోంది. దాని కారణంగా 4 కిలోమీటర్లు తిరగవలసి వస్తుందని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గోవిందరెడ్డి గారు, మా పార్టీ స్థానిక గాజువాక కోఆర్డినేటర్ కె నరసింహారావు గారు, రాజారావు గారు ఇతరులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మనం ఈ గ్రామాల నుంచే, ఈ ప్రజల నుంచే భూముల్ని సేకరించి మనం పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని నిలబెట్టడం జరిగింది. మరి వారికి సదుపాయం కనీస సదుపాయం కల్పించాల్సి వచ్చినప్పుడు వాళ్ళనే మనం ఏదో ఆటంకంగా భావించి వాళ్ళకి ఇబ్బందులు కలగజేయటం సరైన విధానం కాదు. చాలా పెద్ద ప్రయత్నం గత 20 సంవత్సరాలుగా జరిగిందన్న విషయం చెప్పారు నాకు. RDO గారు ఆర్డర్ పాస్ చేశారు, కోర్టుకు వెళ్ళడం జరిగింది, అయినా పరిష్కారం కాలేదు. నా దగ్గరికి సమస్య తీసుకురాగానే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. వారు కొన్ని విషయాలు చెప్పారు, కానీ నేను మాత్రం కన్విన్స్ అవ్వలేదు. సో కాబట్టి త్వరలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి BHEL స్థానిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని కలిసి ఈ గేట్ ఏదైతే ఉన్నదో గ్రామాలను ఆనుకొని ఉన్నటువంటి గేటు మరి గ్రామ ప్రజలకు వెళ్ళడానికి ఇబ్బంది కలిగించడం, కార్లు, ఫ్రీ టైర్ ఆటోలు సహా వెళ్ళనివ్వకపోవటం అనేది సరైన విధానం కాదు. గతంలో రెవెన్యూ అధికారులు ఆదేశాలు ఇచ్చి ఎందుకు అవి అమలు చేయలేకపోయారో నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుంది. నేనైతే త్వరగా ఇది అమలయ్యే విధంగా నా వంతు కృషి చేస్తాను. 1 వారం రోజుల్లో వరుసగా సెలవులు ఉన్న కారణంగా వారం రోజుల తర్వాత 7-8 తారీఖుల్లో సమావేశం ఏర్పాటు చేసి దీన్ని త్వరగా ఈ గేట్ని ఓపెన్ చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ చేయించాను. ఆయన చెప్పిన దానిలో వాస్తవం లేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కానీ అది ఎటువంటి పొరపాట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేయకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మంది. ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళకు ఇంకో అవకాశం రాకూడదు. ఎవరో ఒకరు తప్పు చేస్తే దాన్ని వాళ్ళ అవకాశంగా చూపించి మళ్ళీ రేపు ఇదే పద్ధతి మళ్ళీ 2 నెలలాగి 3 నెలలాగి పునరుద్ధరించకుండా గేటు మూసేయకుండా నేనైతే త్వరలోనే 1 వారం 10 రోజుల్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై మాట్లాడతాను. తప్పనిసరిగా జరిగే పరిణామాలన్నీ ఇక్కడ గ్రామస్తులకు తెలియజేస్తాను. ఇది కూడా ప్రజల సొమ్మే. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇదేదో ప్రైవేటు సంస్థ కాదు, ఇది కూడా ప్రజల ఆస్తి. అంటే మీ ఆస్తి, నా ఆస్తి, మనందరిది. సో కాబట్టి మనకి ప్రజలకు సౌకర్యం కలిగించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. అట్ ద సేమ్ టైం
సంస్థకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత కూడా మనపైనే ఉన్నది. అది అందరూ గమనించాలి. ఇదేదో ప్రైవేట్ సంస్థగా మనకు సంబంధం లేనిది, మనం దీని బాగోగులు మనకు అవసరం లేదు అని అనుకోవటానికి లేదు. దానికి నష్టం వాటిల్లా మనకు నష్టం, ప్రజలకు నష్టం వాటిల్లినట్టే. సో కాబట్టి బాధ్యతాయుతంగా మనకు కావాల్సిన సదుపాయాన్ని వాళ్ళు ఏర్పాటు చేసేట్టుగా నా వంతు పూర్తి స్థాయి కృషి ఉంటుంది. గడిచిన 2 రోజుల్లో 3 అధికారులను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కట్టా వెంకటయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ కేసులో నిందితులను అరెస్టు నుంచి తప్పించేందుకు 40,000 రూపాయలు ఆయన లంచంగా డిమాండ్ చేశాడు. గుంటూరు జిల్లా భవానీనగర్ 1వ లేన్లోని ఇంటి వద్ద లంచం తీసుకుంటున్నప్పుడు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీఘాట్ వద్ద టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, కౌన్సిలర్లు, పార్టీ నేతలు కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. చేయని నేరానికి చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళనకు దిగారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సీఎం డౌన్ డౌన్, వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగానికే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు 72% తీసుకెళ్ళాడు. 72% తీసుకెళ్ళాడు. పట్టిసీమ కట్టాడు. అందరినివా నీళ్లు తీసుకెళ్ళాడు. కుప్పం పోటరాకి నీళ్లు తీసుకెళ్ళాడు. బడుద్దాయిలరా పులివెందుల్లో మీ చీని చెట్లు, మీ బత్తాయి చెట్లు చంద్రబాబు నాయుడు గారు బతికిచ్చి 3,500 కోట్లతో పనులు పూర్తి చేసి పులివెందుల నియోజకవర్గానికి, కడప జిల్లాకి కృష్ణమ్మ తల్లి నీళ్లు తీసుకెళ్లాడు. గండికోటను పూర్తి చేశాడు. గోరకల్లును పూర్తి చేశాడు. అందరినివా, గాలేరి నగరి, తెలుగంగా, రామారావు గారు మహానుభావుడు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా పూర్తి చేసి చివరి దశకి తీసుకెళ్లి 68,000 కోట్లు ఖర్చు పెడితే ఈ సోంబేర్లు ఖర్చు పెట్టిన 30,000 కోట్లలో 19,000 కోట్ల జీతభత్యాలకు అయిపోయింది. ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులకు అయిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్లు ఖర్చు పెట్టిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పడా? చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నీళ్లతో పులుగుతున్నావు జగన్ రెడ్డి. ఇవాళ ఈ పంపులు కట్టేస్తే మీ వీపులు బయలుపోతాయి. ఈ పట్టిసీమ నీళ్లు, పట్టిసీమ పంపులు పీకుతా అన్నావుగా, ఇప్పుడు మీకు మీ వీపులు పగలు కొడతారు. కృష్ణా డెల్టా రైతాంగం 13 లక్షల ఎకరాలు నీళ్లు వెళ్ళాలి. ఇవాళ అమరావతి, ఇక్కడే అమరావతి ఉంది. చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని, చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని, చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని, 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 చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవినేని గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవినేని గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల గురించి స్పందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు. బెల్లంపల్లి నియోజకవర్గం డిఎస్జేఎఫ్ ప్రెస్ క్లబ్ నుంచి జర్నలిస్టులు అందరూ ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ అక్రిడేషన్ సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు కేటాయించినందుకు మా డీజీఎఫ్ యూనియన్ నుంచి బెల్లంపల్లి నియోజకవర్గం పాత్రికేయులందరూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి మన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఒక వినతి పత్రం అందించడం జరిగింది. ప్రధాన అంశం ఏంటంటే బెల్లంపల్లిలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఎలాంటి అక్రిడేషన్లు అనేటువంటి బూచీని చూపకుండా
ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఇళ్ల జాగాలు కేటాయించాలనేటువంటి డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడానికి మీరు చొరవ చూపాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మరి మంచి ఉద్దేశంతో తప్పకుండా నేను కేటాయిస్తా, మరి మీరు కూడా నాకు సహకరించండి, నేను కూడా మీకు సహకరిస్తా అనే రీతిలో చెప్తూ మరి అందరినీ కూడా మనకి ఎవరెవరైతే రిపోర్టర్స్ ఈ యొక్క బెల్లంపల్లిలో కొనసాగుతున్నారో వాళ్ళందరి పూర్తి వివరాలు ఇవ్వమని కూడా అడగడం జరిగింది. కాబట్టి మరి ఈ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి డీజేఎఫ్ మిత్రులందరూ కూడా ఇళ్ల జాగాల కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఇంతటితో ఆపొద్దు. ప్రతి ఒక్క మిత్రునికి కూడా ఇండ్ల జాగా లేదా ఇల్లు కేటాయించేదాకా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి మన పోరాట ఫలితంగానే ఈ రాష్ట్రంలో సంగారెడ్డిలో, హన్మకొండలో ఎలాంటి అక్రిడేషన్లు అడ్డం పెట్టకుండా జాగాలు కేటాయిస్తున్న విషయాన్ని కూడా డీజేఎఫ్ మిత్రులు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనకు ఈ ఎమ్మెల్యే సహకరిస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డీజేఎఫ్ తరఫున. మరి అదే స్ఫూర్తితో మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఆ తుదకంటూ తీసుకుపోవాలంటే ఈ జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా పూర్తి న్యాయం జరిగేదాకా కూడా డీజేఎఫ్ శ్రమిస్తుంది. డీజేఎఫ్ జరిపే అటువంటి ప్రతి పోరాటానికి అందరి మిత్రులు కూడా సహకరించి మరి ఇదే విధంగా అంతటా కూడా స్థానిక బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మరి డీజేఎఫ్ తరఫున మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగితే దానికి సానుకూలంగా స్పందించినందుకు వారికి డీజేఎఫ్ పక్షాన అభినందనలు తెలియజేస్తూ మరి చిన్న పెద్ద పత్రికలకు తారతమ్యం లేకుండా అందరికీ జర్నలిస్టు మిత్రులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చినందుకు వారికి డీజేఎఫ్ పక్షాన మరియు ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామాల ప్రజల కోసం ఎన్నికలు హామీలు నెరవేర్చారన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని, మాకు అద్భుతమైన స్పందన వస్తుందని, గతంలో ఎమ్మెల్యేలు వెళ్తే నిరసన తెలిపేవారని, ఇప్పుడు పార్టీ నాయకులు ఉనికి కోసం తాపత్రయపడుతున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ హోదా ప్రకటన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కా రఘునందన్ రెడ్డి, బైకని శ్రీనివాస్ యాదవ్, మంగి విజయ్, వేణుగోపాల్ గౌడ్, కుర్మయ్య, జోగు ప్రదీప్, వెంకటస్వామి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 4-5 రోజుల్లో ఇంకో 2-3 పంపులు ప్రారంభమైంది. అసలు ప్రోటోకాల్ తెలియని వాళ్ళు కొంతమంది ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. అసలు ప్రాజెక్టు 16 టీఎంసీల, ఉదాహరణకు 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్గా 25% మాత్రమే ఆ ప్రాజెక్టును నింపాలి. అంటే 5 టీఎంసీలు మాత్రమే దానికి అర్హత ఉంటుంది. కానీ 25 టీఎంసీల ప్రాజెక్టు 25 టీఎంసీలు ఒకసారి నింపుతారా? అంటే ఇంత అవగాహన లేని వాళ్ళు ఒక జిల్లాలో, రాష్ట్రంలో పడుతుంది. ఇలా శ్రీశైలం నీటిలో ఉంది, కానీ జూరాలలో ఉండేది 9 టీఎంసీలు ఉదాహరణ. కానీ 4-5 టీఎంసీలకే ఆ జూరాల నిండిపోతుంది. ఒక్కరోజు 2 టీఎంసీలు తీసేస్తే పాలమూరు ద్వారా మరి జూరాలు ఎండిపోదా? అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జూరాలలో కట్టాల్సిన పాలమూరు శ్రీశైలంలో ఎందుకు కట్టినామంటారంటే వాళ్ళ తెలివికి రైతులు నవ్వుతున్నారు. అదే జూరాల కెపాసిటీ ఎంత, శ్రీశైలం కెపాసిటీ ఎంత? అది ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కొంతమంది మాట్లాడి ప్రజల ముందు ఏలనవుతున్నారు. అసలు వీరికి పాలమూరు ఏమో 2 టీఎంసీలు పరటే, జూరాల ఉన్న కెపాసిటీ 6 టీఎంసీలు, 5 టీఎంసీల కన్నా ఎక్కువ ఉండదు. మరి 5 టీఎంసీలు 6 టీఎం అంటే 2 రోజుల్లో లేపేయచ్చు. మరి తర్వాత ఏం చేస్తారు అంటే జూరాల రైతులు ఎక్కడ పోవాలి? జూరాల రైతుల నోట్ల మట్టి కొట్టి పాలమూరు అంటే అవగాహన లేకుండా, ప్రాజెక్టుల గురించి తెలియకుండా 70 సంవత్సరాలు వచ్చినాక మతి స్థిమితం పోయి ఇప్పుడేం మాట్లాడుతున్నాడో, మధ్యాహ్నం ఏం మాట్లాడుతున్నారో, సాయంత్రం ఏం మాట్లాడుతున్నారో మనకు ఒకరి ఆనవాయితుంది. 60 సంవత్సరాల దాటినలకు మతిమారిపు వచ్చి బాల నడుపు వస్తుందంట. అంటే చిన్నపిల్లలు చేస్తారు, చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఒకలాగా మాట్లాడతారు, ఐస్ క్రీమ్ ఇస్తే ఒకలాగా మాట్లాడతారు. అట్లా వీళ్ళు పొద్దుగాల చాక్లెట్ ఇస్తే మాట్లాడుతున్నారు, సాయంత్రం టికెట్ రాదంటే నీకు టికెట్ రాదంటే ఒకలాగా మాట్లాడతారు, నీకు టికెట్ వస్తుందంటే ఒకలాగా మాట్లాడతారు. అంటే బాలా చేష్టలతో ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో కొంతమంది దరిద్రులు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి దరిద్రులు
జతై ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని, ఈ ప్రాంతాన్ని బస్టు పట్టియాలి. వీళ్ళకి ఎజెండా లేదు, వీళ్ళకు పదవులు, వీళ్ళకు డబ్బు, ఇదే వీళ్ళకి కావాల్సింది. కానీ మా పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక నైతికత, ఒక విలువలు. మా పార్టీ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు, అదే ఎజెండాలో పనిచేస్తూ ఇలా డబ్బులు ఎన్ని ఇబ్బందులైనా ఇలా డబ్బులు ఎక్కువ ఇచ్చుకుంటారు రైతులకు. ప్రాజెక్టు కడుతుంటే హర్షించాలి. ఎవరైనా కేసీఆర్ గారు ఇన్ని మంచి పనులు 9 సంవత్సరాల్లో ఒక్క మంచి పని చేయలేదా కేసీఆర్ గారు? అంటే ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు, అది మంచి పని కాదు. రైతులకు 24 గంటల కరెంటు, అది మంచి పని కాదు. రైతులకు రైతు బంధు, అది మంచి పని కాదు. రైతులకు రైతు బీమా, అది మంచి పని కాదు. అంటే మీ ఉద్దేశంలో ఏంటి? మేమేమి చేయలేదు, మీరు ఒక చేయకుండా కూర్చోండి అనే ఆలోచన మీరున్నారు. కానీ మీరు చేతగానోళ్ళు, మీలాగా మేము ఎందుకు కూర్చుంటాం? మాకు ప్రజల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 20వ రోజు సమ్మెలో భాగంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఆయాలు, ఉద్యోగులు పోర్లు దండాలు పెడుతూ వినూత్న రీతిలో నిరసనలు చేస్తూ సమస్య పరిష్కారం చేయాలని కోరారు. అంగన్వాడీ ఉపాధ్యాయ, ఆయాల డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాదాస్తు లక్ష్మి, పద్మ మాట్లాడుతూ ఎండనక వాననక లెక్క చేయకుండా టెంట్ కింద కూర్చుంటూ అనారోగ్య పాలవుతున్న, నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నామని మండిపడ్డారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదని, మమ్మల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ తాళాలు పగలగొడుతూ భయపడుతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి భాగ్యలక్ష్మి, మెట్పల్లి అర్బన్ నజీమా, మాదస్తు లక్ష్మి, పద్మ, మెట్పల్లి రూరల్ కోలు సుమలత, దీప, మల్లాపూర్ మండల్ సంధ్యారాణి, రజిత, ఇబ్రహీంపట్నం మండల్ సమీం సుల్తానా, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి మా అంగన్వాడీ టీచర్ల తరపున, ఆయాల తరపున పాదాభివందనాలు చేస్తూ మేము మాట్లాడినది ఏంటిదంటే, సార్ 20 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. ఈ వానలకు, ఈ ఎండలకు మా అందరి ఆరోగ్యాలు కూడా చాలా క్షీణించిపోతున్నాయి. మా అందు ఇంకా కూడా మీరు దయ ఉంచలేరు. దయచేసి మా అందు మీరు దయ ఉంచి ఈ 20 రోజుల సమ్మె ఏకదాటిగా చేస్తున్నాము, ఆయాలం కానీ టీచర్లం కానీ నా రాష్ట్రం అంతటా. అయినా కానీ కనికరం లేకుండా ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు. దయచేసి ఇకనన్నా కానీ మీరు స్పందించి చర్చలకు పిలిచి మా డిమాండ్స్ ఒప్పుకొని మనం పర్మనెంట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కొక్క సెంటర్కు 14 సంవత్సరాల నుంచి ఆయ కూడా లేదు. నా సెంటర్కి 14 సంవత్సరాల నుంచి ఆయ లేదు. ఎంత కష్టంగా అంటే అంత కష్టంగా ఉంది సార్. ఆయ లేని వాళ్ళకు ఆయాలను భర్తీ చేయండి, టీచర్ లేని సెంటర్లో టీచర్లను భర్తీ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలంలో గల లుంబూరు పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి విశ్వాసరాయ్, కళావతి, ఎమ్మెల్సీ శ్రీ పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకొండ శాసనసభ్యులు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోకి సైతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య సేవల్ని విస్తరించడం అభినందనీయమని అన్నారు. ప్రత్యేకించి పల్లెల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల్ని కూడా అందిస్తున్నారని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలకు ఉచిత వైద్య సేవల్ని అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి మారుమూల గ్రామాల్లో సైతం స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల్ని అందిస్తుండడం శుభ పరిణామమన్నారు. ఇటువంటి అవకాశాలను ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబం కూడా అందిపుచ్చుకోవాలని, అన్ని రకాల వైద్య సేవలు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుతాయని శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మాలి భాను, కనపాక సూర్యప్రకాష్, వాకముడి అనిల్, తిర్లంగి ఉపేంద్ర, పడాల రామచంద్రారావు, శృంగవరపు అప్పారావు, రౌతు వాసుదేవరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పాలకొండ మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపీ గారికి అందరికీ కూడా మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. మన గర్భ సంచికి సంబంధించిన ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను కళకు సంబంధించిన ఏవైనా కూడాను చూపించుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వరకు మీరే వాళ్ళు మీకు బాధ్యత. వాలంటీర్లు అందరూ కూడాను ప్రతి రూముల్లో ఉన్న కూర్చోబెట్టండి. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష అంగన్వాడీ స్టాల్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడాను
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో 6వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జి బీఎస్పీ పార్టీ నిశాంత్ కార్తికేయ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆశా వర్కర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్తికేయన్ మరియు ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నిరసనకు మా ప్రభుత్వం రాగానే వీళ్ళ కోరికలు తీరుస్తామని మా రాష్ట్రకుడు అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆల్రెడీ వాగ్దానం చేయడం జరిగిందన్నారు. ఆశా వర్కర్లు వారి డిమాండ్లను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల పారితోషికం 18,000 పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టుల్లో ఆశా వర్కర్లకు ప్రమోషన్లు కల్పించాలని, ప్రసూతి సెలవులపైన సర్క్యులర్ను వెంటనే జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఆశా వర్కర్లు అధ్యక్షురాలు టిహెచ్ నీరజ, ఉపాధ్యక్షురాలు తిరుమల, లావణ్య, తబానా, లత, వనిత, రూప, మెట్పల్లి ఇబ్రహీం మండలాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు తిరుమల, మాది ఇబ్రహీంపట్నం పిఎస్సి. మేము సమ్మెకు కూర్చొని ఈరోజు 6వ రోజు గడిచినా కానీ మా దగ్గరికి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మేము చేసిన డిమాండ్ల పైన ఇదివరకు ఎటువంటి చర్చలకు పిలవలేదు. వాళ్ళు అట్లా పట్టించుకోవడం లేదు. ఈరోజు మాకు ఈ సమ్మె స్టేజ్ దగ్గరికి బీఎస్పీ పార్టీ తరఫున నిశాంత్ కార్తికేయ గారు వచ్చి మాకు మద్దతు తెలిపిన దానికి ధన్యవాదాలండి. బెల్లంపల్లి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మహిళా జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క మాట్లాడుతూ కనీస వేతనం ఇవ్వాలని, గత 18 సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, పారితోషికాల పేరుతో మాతో అనేకమైన పనులు చేయించుకుంటుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఒక్కొక్క అధికారులు లక్షలు జీతాలు తీసుకుంటున్నారని, మా ఆశా వర్కర్లకు 9,700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ జీతం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. కావున మారుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు 26,000 రూపాయలకు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా ఆశాలు 6వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదు. అయినా కూడా ఆశాల పరిణామాన్ని గుర్తించలేదు ప్రభుత్వం. మరి నిన్న చూడబోతే మరి హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు మరి ఏ రాష్ట్రంలో ఏనంతగా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు 9,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 9,500 రూపాయలు మరి ముఖ్యమంత్రికి సరిపోతాయని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వర్కర్లు అందరూ కూడా అడుగుతున్నాం. మరి ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి మరి ఏ రకంగా అయితే వేతనాలు పెంచిండు, లక్షల జీతాలు ఇచ్చిండు వాళ్ళకు, మరి వాళ్ళకన్నా 9,000 రూపాయలు ఇస్తే వాళ్ళు బతకగలరని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లు అందరం కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. భరోసా భవనాన్ని మహిళా సంరక్షణ సముదాయంగా వాడుకుందామని పిలుపు. పార్టీలకు అతీతంగా ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానన్న జేవీఎల్ నరసింహారావు. బిహెచ్ఎల్ పెద్దగేటు వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ హామీ. ఏసీబీ వలలో చిక్కిన నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. చంద్రబాబుకు మద్దతుగా కొండపల్లిలో జలదీక్ష. చేయని నేరానికి చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.